హైకమాండ్ నుంచి పిలుపు వచ్చిందంటే చాలు రాష్ట్రంలో పాలన గాలి కొదిలేసి టింగురంగా అనుకుంటూ ఫ్లైట్ ఎక్కుతున్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పలు శాఖలకు మంత్రులు లేక పాలన కుంటుతోంది. అటు రైతులు సహా అన్ని వర్గాలు సమస్యలతో సతమతమవుతున్నాయి. ఇవన్నీ పట్టించుకొని రేవంత్ మాత్రం ఢిల్లీ ట్రిప్ ను జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. జాతీయ పార్టీలకు అధికారం ఇస్తే హైదరాబాద్ ఢిల్లీ చక్కర్లు తప్ప పాలన సాగదని గతంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలను హెచ్చరించారు. ఇప్పుడు ఇదే నిజమని రేవంత్ రెడ్డి తీరు చూస్తే అర్థమవుతోందని జనం అనుకుంటున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. సూరజ్, ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లి వస్తున్నారు ఇక్కడ పాలన గాలి కొదిలేసి ముఖ్యమంత్రి? దీనివల్ల ఏమైనా ప్రయోజనం జరిగిందా? అన్ని సమస్యలు పరిష్కారమై రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారంటే అది కూడా లేదు. వాస్తవం చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఢిల్లీ 2 and 4 నడుస్తుందని చెప్పాల్సింది. ఎక్కే విమానం దిగే విమానం ఉన్న చందంగా ఆయన వ్యవహారం తయారైంది. 9 నెలల కాలంలో, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 9 నెలల కాలంలో ఇప్పటికే 20 సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చక్కర్లు కొట్టడం జరిగింది. 180 రోజుల పాలనను మొత్తంగా లెక్కేసుకుంటే కనుక 40 రోజుల పైగా ఢిల్లీలో ఉన్నారు. అంటే దీని బట్టి అర్థమవుతుంది ఏంటంటే రాష్ట్రంలో పరిపాలన అటకెక్కిందనే ఒక ఇండికేషన్ వెళ్తుంది. ఇప్పటికే పంట రుణమాఫీకి సంబంధించి రైతులంతా కూడా రోడ్లెక్కి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రాష్ట్రంలో పరిపాలనకు సంబంధించిన అంశాలు అనేకంగా పెండింగ్ లో ఉన్నాయి. మరోవైపు అనేక ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీర్చాల్సిన అవసరం ఉంది. ప్రజల అవసరాల మేరకు పరిపాలన చక్కదిద్ది వాళ్ళకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉంది. వీటన్నిటిని వదిలేసి కాలరాసి హైదరాబాద్ టు ఢిల్లీ ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనలే కొనసాగుతున్నాయని చెప్పేసి ఒక ఆరోపణ స్పష్టంగా వినిపిస్తుంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో కూడా అటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా జాతీయ పార్టీలకు కనుక ఒకవేళ అధికారం ఇస్తే మన జుట్టు తీసుకుపోయి ఢిల్లీకి తాకట్టు పెట్టాల్సి వస్తుందని చెప్పేసి ఆయన పలుసార్లు ప్రకటించిన విషయం తెలిస్తే ఇవాళ ఇదే నిజమవుతుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈసారి 20వ టూర్ లో భాగంగా రేపు అధిష్టానం పెద్దలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలుస్తారని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేబినెట్ బర్తులను భర్తీ చేసే క్రమంలో ఒక నిర్ణయం జరిగే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. దాదాపుగా 6 వేకెన్సీలు ఉన్న విషయం తెలిసిందే కేబినెట్ లో. దీంట్లో ఒక 3 లేదా 4 బెర్తులను ఈసారి భర్తీ చేస్తారనే ఒక సమాచారం అధికార వర్గాల నుంచి తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సింది. గతంలో అనేక సార్లు కూడా కేబినెట్ ఎక్స్పాన్షన్ కావచ్చు, లేదా పిసిసి అధ్యక్ష పదవి నియామకం కోసం కావచ్చు, లేదా అసెంబ్లీలో విప్పులు చీఫ్ విప్ల నియామకం కోసం కావచ్చు, ఇతర కార్పొరేషన్ పదవుల భర్తీ కోసం కావచ్చు అనేక సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దల్ని కలిసినా కానీ ఇప్పటి వరకు ఒక్క పార్టీకి సంబంధించిన అంశం కానీ పోస్ట్ కానీ క్లియర్ అయిన దాఖలాలు లేవు. ఈసారి మరొకసారి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఇవాళ రాత్రి మొదలు కాబోతుంది. రేపు అధిష్టానంతో చర్చలు జరిపినప్పుడు ఈ పిసిసి అధ్యక్ష పదవి నియామకానికి సంబంధించి కూడా ఒక చర్చ జరిగే అవకాశాలు, ఈసారి ఒక నిర్ణయం వెలువడుతుందని చెప్పేసి కూడా ఆశాభావం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తం అవుతుంది. వీటితో పాటుగా సామాజిక సమీకరణాల ఆధారంగా ఎవరెవరిని ఏ పదవుల్లో భర్తీ చేయాలన్న అంశానికి సంబంధించి కూడా ఢిల్లీ హైకమాండ్ దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా చీఫ్ విప్లు కావచ్చు, లేదా కేబినెట్ భర్తలు కావచ్చు, అటు పిసిసి అధ్యక్ష పదవి కావచ్చు, ఇవన్నింటినీ నింపాల్సిన అవసరం ఉంది, ఇవన్నింటినీ భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఇట్లా పెండింగ్ లో ఉండగానే మొన్న తాజాగా కాంగ్రెస్ అధిష్టానం ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకున్న విషయం తెలిస్తే రాజస్థాన్ కు చెందిన కాంగ్రెస్ నేతకు ఇక్కడ రాజ్యసభ సీట్ ను ఇచ్చిన విషయం తెలిస్తే దీనిపైన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ కు సంబంధించిన అనేక పదవులు ఇంకా పెండింగ్ లో ఉన్న క్రమంలోనే ఆశావాహులంతా కూడా వెయిట్ చూస్తున్న క్రమంలోనే తీసుకుపోయి, అంటే తెలంగాణ రాజ్యసభ సీట్ ను తీసుకుపోయి రాజస్థాన్ కట్టబెట్టి తెలంగాణ తలను తాకట్టు పెట్టినట్టయింది, తెలంగాణ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టినట్టయిందనే ఒక వాదన తెలంగాణ వాదులు బలంగా వినిపిస్తుంది. అభిషేక్ సింఘ్వి మను ఎవరైతే ఉన్నారో గతంలో తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ ఉద్యమం పట్ల ఆయన చులకనగా మాట్లాడారు. అనేక మంది విద్యార్థుల బలిదానాలపైన కూడా ఆయన చులకనగా లూజ్ కామెంట్స్ చేశారని ఒక ఆరోపణ అప్పట్లో వెలువెత్తిన విషయం తెలిసిందే. పచ్చి తెలంగాణ వ్యతిరేకంగా ముద్రపడ్డ సింఘ్వికి ఇవాళ తెలంగాణ నుంచి రాజ్యసభ ప్రాతినిధ్యం ఇవ్వడం అనేది అధిష్టానానికి గంగిరెద్దుల ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తలూపిందనే ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరొకసారి వాళ్ళ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాల్సి ఉంటుంది. అనేక అంశాలపైన దృష్టి పెడతామని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దీనికి సంబంధించి ఇదే నేపథ్యంలో ఈ ఎస్సీ కేటగరైజేషన్ కు సంబంధించి కూడా ఒక కీలక చర్చ తెలంగాణలో జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో మరి
ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అమలు చేస్తారా? ఎందుకంటే గతంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వర్డికి రాగానే మంత్రి దామోదర నరసింహ స్టేట్మెంట్ ఇచ్చి తెలంగాణ క్లెయిమ్ చేసుకున్న పరిస్థితి తెలిసిందే. శాసనసభలో కూడా ఒక తీర్మానం చేసి పంపిన విషయం కూడా తెలిసిందే. వీటన్నిటి నేపథ్యంలో ఇవాళ ఎస్సీ కేటగరైజేషన్ కి సంబంధించి ఎలాంటి స్టాండ్ ను రాష్ట్ర కాంగ్రెస్ తీసుకోబోతుంది అనేది ఒక ఉత్కంఠగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఒక కాంట్రాడిక్టివ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇంకా మేధావులతో నిపుణులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నింటిలో కూడా మెజారిటీగా మాలా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్న నేపథ్యంలో అసలు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం ఎట్లాంటి స్టాండ్ తీసుకోబోతుంది? మరి కాంగ్రెస్ అధిష్టానం కనుక ఆ స్టాండ్ తీసుకుంటే ఇక్కడ స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే శాసనసభలో తీర్మానం చేసి పంపారో మరి ఆ మేరకు ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎట్లా దాని భవితవ్యం ఎట్లా ఉండబోతుంది? అసలు వర్గీకరణకు సంబంధించి రాష్ట్రం ఏమన్నా ముందడుగు వేస్తుందా లేకుంటే అధిష్టానం ఒత్తిడికి తలొగ్గి మరి వెనుకడుగు వేస్తుందనే దానికి సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అదానికి సంబంధించిన అంశం కూడా పెద్ద ఎత్తున వివాదాస్పదంగా చెలరేగుతున్న విషయం తెలిసింది. అదానికి సంబంధించి కూడా రేపు చర్చించే అవకాశాలు. ఎందుకంటే జాతీయ పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది, రాష్ట్ర కాంగ్రెస్ మరో స్టాండ్ తీసుకున్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదాని ఆస్తులకు సంబంధించి అదాని ఎలా లబ్ధి పొందారో, అదాని ఏ విధంగా అభివృద్ధి చెందారనే దానికి సంబంధించి అటు రాహుల్ గాంధీ కావచ్చు, అటు జాతీయ కాంగ్రెస్ ఒక వైఖరిని ప్రదర్శిస్తుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరో వైఖరి ప్రదర్శించి మొన్నటికి మొన్న జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో అదాని కంపెనీతో ఒక ఒప్పందం చేసుకొని అక్కడ పెట్టుబడులు ఇక్కడ తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయం తెలిస్తే ఇవాళ ప్రత్యేకించి అదాని వ్యవహారానికి సంబంధించి, అదాని ఆస్తులకు సంబంధించి లేకుంటే అదానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ఈ సత్సంబంధాల గురించి అటు పెద్ద ఎత్తున అదాని పైన విమర్శలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇవాళ ధర్నాకు దిగిన విషయం తెలిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈడీ ఆఫీస్ ముందు మంత్రులతో సహా కూర్చున్న విషయం తెలిస్తే ఈ నేపథ్యంలో ఈ డబుల్ స్టాండర్డ్స్ ఏందనే ఒక దానిపైన కూడా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా బహుశా రేపు అధిష్టానం దగ్గర ఒక చర్చ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించిన నేపథ్యంలో అసలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో ఏదైతే అదాని గ్రూప్ తో తెలంగాణ ప్రభుత్వం జరుపుకున్న ఒప్పందానికి సంబంధించిన ఫేట్ ఏంటనే దానికి సంబంధించి కూడా ఒక ఆసక్తికరమైన చర్చ నెలకొని ఉన్న పరిస్థితి. వీటన్నిటి నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాల్సి ఉంటుంది. ఎలాంటి అవుట్కమ్ వస్తుందా రాదా అన్నది పక్కన పెడితే ఇప్పటి వరకు అయితే 19 సార్లు ఎలాంటి అవుట్కమ్ రాలేదు. 20వ సార్లు ఎలాంటి అవుట్కమ్ వస్తుందనే దానికి సంబంధించి ఒక స్పష్టతనైతే కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలన్నీ కూడా వివాదాస్పదం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక అవుట్కమ్ లేకుండా, ఒక దిశానిర్దేశం లేకుండా జరుగుతున్నాయి. ఆయన ఎక్కువ కాలం పాటు ఢిల్లీలోనే ఉంటున్నారనే ఒక వాదన వినిపిస్తుంది. రైట్ సూరజ్.